హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా? నేనైతే తిని కరీంనగర్ స్టార్ట్ అయినా. హాయ్ చెప్పు. చిన్న వర్క్ అయితే కరీంనగర్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకోసం బ్లాగ్తో వచ్చిన కరీంనగర్కి ఎందుకు అంటే కరీంనగర్కి ఇంక్ బాటిలను ఇంకా షాప్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకోవాలి. అందుకని చెప్పి షాప్లో సంబంధించిన వస్తువులు తీసుకొచ్చుకోవడానికి అయితే కరీంనగర్కి అయితే స్టార్ట్ అయినాయి. అట్లనే ఇంకా మొబైల్ కూడా కొంచెం రెడీ అయిందని చెప్పాను ఫ్రెండ్స్. మొబైల్ కోసం కూడా వెళ్ళాలి. ఇక్కడ సిరిసిల్లలో ఇప్పుడైతే కాదన్నారు. అందుకని కరీంనగర్కి వెళ్ళి చూపించడానికి అయితే ఇద్దరం బయలుదేరాం. తిన్నాను, మేమైతే తినేసాం ఫ్రెండ్స్. మీరు తిన్నారా లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, నాన్ స్టాప్ కాబట్టి. అదే ఇంకా డిన్నర్ అయితే మనకు ఫుల్ రచ్చ ఉంటుంది. ఎందుకంటే ఇది నాన్ స్టాప్ అంటే ఎప్పుడు ఉంటుంది కదా, కరీంనగర్ టు సిరిసిల్ల 5 మినిట్స్కి ఒకటి 5 మినిట్స్కి ఒకటి. అంటే ఎక్కువనైతే పబ్లిక్ అయితే నేను ప్రశాంతంగా ఉంది. బస్ అయితే చూడండి, ఎక్కువనైతే రష్ ఏం లేదనుకోండి. హ్యాపీగా అయితే కరీంనగర్ రీచ్ అవుతాం. మళ్ళీ రిటర్న్ కూడా అవుతాం. రిటర్న్ అయిదామా? రిటర్న్ పోదామా? అంటే మళ్ళీ హైదరాబాద్ దాకా వెళ్దాం పిల్లల్ని చదువుకొని. ఇంట్లో డబ్బులు అయిపోయింది నాకు. అట్లుంటుంది నా ఏరియా బస్ స్టాండ్ అయితే చూస్తారా ఫ్రెండ్స్. సిరిసిల్ల బస్ స్టాండ్ అయితే చూడండి. అదైతే బస్ డిపో దగ్గర మనకి బస్ ఏ టైంకి వస్తుంది అనేది ఆ రూమ్లో అయితే చెప్తారన్నమాట. ఇది మా బస్ స్టాండ్. బస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. బస్సు స్టార్ట్ అయ్యాక చూపెట్టడానికి ముందుంటా. నాకైతే ఎక్కువ ఫ్రంట్ కూర్చోవడం అలవాటు. ఇక్కడ ఇదే నా సీటు. చూడాలి నేను ఎక్కడ కూర్చుంటాను. అక్కడ ముందట డ్రైవర్ లేడు. డ్రైవర్ అయితే లంచ్కి వెళ్ళింది. నేను కరీంనగర్కి ఎల్లుండి నుండి నాకు ఇక్కడనే అలవాటు అయిపోయింది. ఈ సీట్ అంటే చాలా ఇష్టం, ఎందుకో సెంటిమెంట్. ఎప్పుడైనా కానీ ఈ సీట్లోనే నేను కూర్చొని కరీంనగర్ జర్నీ స్టార్ట్ అయ్యాను అన్నట్టు. మా పాప తీసుకొని ఇక్కడ మేఘాన్ని కూర్చుంటే ఇక్కడ నేను కూర్చున్నాను. ఎందుకంటే ఫ్రంట్ కూర్చుంటేనే తొందర మనకి దిగడానికి అందుబాటులో ఉంటుంది కరీంనగర్లో అని. అప్పుడైతే ఇక అట్లనే అలవాటు. ఇప్పుడు కూడా ఇక ఇక్కడనే సీట్ దొరికింది, ఇక్కడనే కూర్చున్నా. ఈ సీట్ అంటే సెంటిమెంట్ అన్నమాట. ఏ సీట్లో కింద కూర్చున్నాం కానీ కాకపోతే ఇదంటే హ్యాపీ మూమెంట్ అన్నట్టు. ఏదైనా మీతో షేర్ చేసుకుంటా ఒకటి షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కరీంనగర్కి వెళ్ళినప్పుడు పాపతోటి ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడి ఇంటి దగ్గర నీటి చూసుకుంటూ మారం చేస్తే ఏదన్నా తీసుకొని ఇట్లాంటి మక్కకారు ఇట్లా వస్తాయి కదా, అవి తీసుకొని పెంచుకుంటా బుద్ధరించుకుంటా రాను అని మారం చేసేది. అప్పటి రోజులైతే గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు కరీంనగర్కి వెళ్తే ఎప్పుడైనా నేను స్వీట్ మెమొరీ అది మర్చిపోలేను. అది సాడ్ మూమెంటే కానీ వెళ్ళింది. కాకపోతే స్వీట్ మెమొరీ లాగానే సాడ్ మూమెంట్ అంటే ఎందుకంటే నేను పోయింది నా పాప మాట్లాడుతుంది అని చెప్పేసి కరీంనగర్కి తిండనక నిద్రనక అన్నీ మానుకొని మబ్బుల 4 o'clock లేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 6 ఒకసారి 7 కూడా అయింది ఫ్రెండ్స్. అట్లాంటి సిచ్యువేషన్ నేను టైంకు ఫుడ్ లేకుండా టెన్షన్ పాపతో అయితే సఫరింగ్ చేసుకుంటే జర్నీ స్టార్ట్ చేసినా. కానీ పాప మాట్లాడతానే హోప్ తోటి అయితే నేను జర్నీ స్టార్ట్ చేసినా, కానీ మాట్లాడలేదు. అందుకని సాడ్ మూమెంట్ అనేది చెప్తాను అన్నట్టు. కాకపోతే వెళ్ళిన రోజులైతే గుర్తుంటాయి కాబట్టి స్వీట్ మెమరీ అంతే. ఏమంటా ఫ్రెండ్స్, ఇట్లుందా నాకు నా జర్నీ. బస్ ఎక్కివన్నీ గుర్తుకొచ్చినాయి. హండ్రెడ్తో షేర్ చేసుకున్నాం మీరు నా ఫ్యామిలీ అని చెప్పేసి. అక్కడ మంచిగా డ్రైవర్ అయితే వస్తున్నారు. జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మీకైతే బస్ స్టాండ్ ఏరియా దాటి వరకు చూస్తాం. బస్ సిరిసిల్ల ఇంట్లో ఇది వచ్చేసి కొత్త బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ వచ్చేసి పాత బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ దాకా తీసుకెళ్ళినప్పుడైతే కెమెరా ఆపేస్తాయి. ఎందుకంటే ఇంకా బస్సులో వాళ్ళు చూస్తున్నాం. మనం చేసేది మన ఛానల్ మన ఫ్యామిలీ కొరకు చూపెట్టడానికి, కానీ అది వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. మమ్మల్ని ఏం చేస్తుందో మమ్మల్ని వీడియో ఇస్తుంది కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళని చెప్పిన అర్థం కాదనుకోండి. కాకపోతే ఇక
బస్ డిపోలో కొంతమంది ఉంటారు కదా, అట్లా వాళ్ళని ఎందుకు ఇబ్బంది చేయడం మన వీడియోల వల్ల అని చెప్పేసి అక్కడనైతే మొత్తం లొకేషన్ చూపించండి. నేనైతే వీడియో ఆఫ్ చేస్తాను. ఇక్కడ ఫ్రెండ్స్ చూసేయండి. నాకు నా బస్ స్టాండ్ వీడియో మాది అనేది. ఎప్పుడు నేను ఇంతవరకు ఇంట్లోకి వెళ్ళలేను కాబట్టి, అంటే వెళ్ళినా కాకపోతే అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేకుండే నేను పోయినప్పుడు. అప్పుడు ఇట్లా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేదాన్ని. ఇప్పటికీ మన వాళ్ళు ఇంకా దగ్గరే వాళ్ళు. అంటే ఛానల్ అనేది కొంచెం లేట్ స్టార్ట్ చేసినా కానీ లేటెస్ట్గా స్టార్ట్ చేసినట్టు మన వాళ్ళు పర్లేదు. తొందరగా మనకి కనెక్ట్ అయిపోయి మన వాళ్ళు ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పుకుంటాను. డ్రైవర్ అయితే వచ్చి బస్ అయితే స్టార్ట్ అయ్యింది. వాయిస్ వినబడుతుంది మాత్రం సారీ, కానీ మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మేము జర్నీ స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడానికి మీ ముందైతే ఉంటా. కాకపోతే చూసుకోవాలి కదా, వీడియో అంటే ఒక వీడియోగా తీసుకుని ప్రతి ఒక్కరు చుట్టుపక్కల చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, మనకు బాధ అనిపిస్తుంది. అట్లా అన్నప్పుడు మాట రాకుండా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఇష్టం లేదా ఫ్రెండ్స్? అంటే ఒకరిని ఇబ్బంది పెట్టాలని నేనైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఇప్పుడు ఇక్కడనైతే జర్నీలో ఎవరు లేదు బస్సులో రష్ జర్నీ చేయడానికి. కాబట్టి కొత్త బస్సులో మాత్రం బాగా ఉంటారు ఫుల్ పబ్లిక్. అక్కడ ఉంటారు చూడండి. నేను చాలా ఇందులో మాత్రం సీట్లు దొరకకపోతే మాత్రం మొత్తం నిల్చుంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి నేనైతే పాపని తీసుకెళ్ళి ఒక్కరు కూడా అంటే నిజం అమ్మాయిలను కూడా చిన్న పాపలను కూడా అసలు నిలబడి ఉండాలి. అప్పటిదాకా చాలా కష్టం. నిలబడే ఉండాలి. సీట్ దొరికితేనే సీట్ దొరకకపోతే హ్యాండ్ కాలు ఉంటే ఫ్రెండ్స్ చూడడానికి నిజంగా ఇక్కడనే నిండిపోయింది. వెనక సీట్ ఫుల్ అయిపోతుంది. చూడండి బస్సు స్టార్ట్ అవుతుంది. బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్. అక్కడ నుండి కామారెడ్డి బస్సులు వస్తాయి చూడండి. అది వేములవాడ బస్సు కామారెడ్డి. అక్కడ నుండి ఇదంతా ఖాళీ గార్డెన్ ఏరియా, పార్కింగ్ ఏరియా అన్నట్టు. బస్సులు పార్క్ చేస్తారు కదా ఫ్రెండ్స్. వర్షం పడ్డది నైట్, వర్షం ఫుల్ వాటర్. చూడండి బస్ స్టాండ్ దాటేసినాం. అక్కడ బస్ స్టాండ్ అవుతుందా ఫ్రెండ్స్? బస్ స్టాండ్ అయితే దాటేసినాం. ఇక్కడ అక్కడికి ఎంత కూడా ఉంటుంది. పది నిమిషాలు అంటే 20 నిమిషాలు.
వచ్చేసి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల. ఇది అన్నపూర్ణ క్యాంటీన్ 5 రూపాయల భోజనం. ఇది స్కూల్. హాస్పిటల్, ఫ్యామిలీ రెస్టారెంట్స్. మా బాబు పుట్టిన హాస్పిటల్, మేఘన పుట్టిన హాస్పిటల్ అయితే చూపించా. చూడండి ఫ్రెండ్స్, ఈ హాస్పిటల్ అయితే మా పిల్లలు పుట్టిన హాస్పిటల్. ఇక పిల్లల్ని అయితే ఎక్కువ పోయి ఈ హాస్పిటల్ టెన్షన్ పడకు. మా సార్ అయితే టెన్షన్ పడుతుంది ఫ్రెండ్స్. వీడియో 2 ఇబ్బంది అయితే నేను టెన్షన్ పడకు. ఎవరు చూడకుండానే ఓకేనా, మనలో చూపెట్టాలి. ఎందుకంత టెన్షన్ చూసిరా ఫేసెస్ మనం ఏం చేస్తున్నాం చూడండి. బస్ స్టాండ్లో దిగిపోయారు. నేను చెప్పిన బస్ స్టాండ్లో దిగిపోయారండి. కొంతమంది బస్ స్టాండ్లో దిగిపోయారు. అది బస్ స్టాండ్ పోతుందండి. బస్ ఇక్కడ సిగ్నల్ పడ్డాను. బస్ ఎక్కాలి. ఆపిరు వెహికల్స్ అయితే. స్కూటీ కొనిస్తా అన్నాడు మా సార్. ఏమైనా సార్ స్కూటీ కొనిస్తాను కదా. ఇప్పుడు టెన్షన్ అడిగిన షాక్ అయిపోతుంది. చెమటలు పట్టేస్తుంది. నేనేమి ఇబ్బంది కలిగేటట్టు ఆఫీస్ ఆయన టెన్షన్ ఏంటంటే ఎవరైనా చూస్తే నేను చెప్పిన కదా ఒక మాట వస్తే బాగుంటుంది అట్లా. నాకంటే ముగ్గురు ఆయన చాలా ఉన్నది. ఇదొక్క ఊరు రేకంపేట రోడ్. అన్నదానం చేస్తారు అమావాస్య అని చెప్పేసి బస్ స్టాండ్ ఏరియాలో. ఇది బస్ స్టాండ్ చూడండి. అక్కడ చికెన్ వస్తుంది, అక్కడ వచ్చింది. ఇది బస్ స్టాండ్ చూడండి. కొత్త బస్ స్టాండ్ పూపులు చూడండి. చూడండి ఇట్లా అనౌన్స్ చేస్తారు. ఇదండి బస్ అయితే మళ్ళీ వాళ్ళందరూ వచ్చాక వెయిట్ చేసి బస్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీకోసం చూడడానికి వాటర్ తెచ్చుకోవాలి. అంటే వాటర్ ఉండాలి. బస్ అందరూ ఇక్కడ వాళ్ళకి నాన్న వేస్తాను. కొంతమంది దూరం ఉండడం జరుగుతుంది. ఈ వీడియో ఎంతవరకు వచ్చిందో మా బస్ స్టాండ్ అక్కడ సైడ్ కామెరెడ్డి పోయేది సైడ్ కరీంనగర్. వీడియో ఎంతవరకు నచ్చిందో ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో తెలుసుకోవాలి. బాయ్ బాయ్.